ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం. నిన్న అల్లంపూర్ నియోజకవర్గం సంబంధించిన దళిత ఎమ్మెల్యే మీద జరిగిన దౌర్జన్యాన్ని చూసి రాష్ట్రంలో ఉన్న మేధావులంతా ఈసడించుకుంటా ఉన్నారు. ఒకవైపు రాజ్యాంగం బుక్కు చేతిలో పట్టుకొని తిరుగుతూ, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడతామని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి సర్కార్ మరొక వైపు దళిత శాసనసభ్యుడి హక్కులను కాలరాసే విధంగా దళిత శాసనసభ్యుడి మీద దౌర్జన్యానికి దిగడం చాలా దారుణం, హేయమైన చర్య. నిన్న సంపత్ చేసింది ఆ సంపత్ చేసిన చర్య కాదు, అది సర్కార్ చర్య. అది సర్కార్ చేసిన దౌర్జన్యం, అది రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన దౌర్జన్యం. అది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద ప్రభుత్వ ప్రలోభాలకు, రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న ప్రలోభాలకు, బ్లాక్మెయిలింగ్కు లొంగని ఎమ్మెల్యేల మీద దౌర్జన్యాలకు దిగుతూ వాళ్ళ హక్కులను కాలరేస్తూ ఇవాళ వాళ్ళ మీద హేయమైన దాడికి కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతూ ఉన్నది. నిన్న తుమ్మిళ్ళ లిఫ్ట్ మోటార్లను ఆన్ చేయడానికి విజయుడు వెళ్తే ఏ ప్రోటోకాల్ లేని, ఏ అర్హత లేని సంపత్ కోసం ఎమ్మెల్యేని అడ్డుకోవడం, ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడం, 7 గంటల పాటు పోలీస్ వ్యాన్లో నిర్బంధించడం, అనేక రకాలుగా శాసనసభ్యుడైన విజయాన్ని అవమానించడం ఎంత దుర్మార్గమైన చర్యనో ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులంతా గమనించాలని దయచేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎవరుగా నిర్మించారు తుమ్మిళ్ళ? ఆనాడు ఆర్డిఎస్ను, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ను రాయలసీమ డైవర్షన్ స్కీమ్గా మార్చి నడిగడ్డను వలసబాట పట్టించారు కదా. ఆనాటి కాంగ్రెస్ పాలకులు 7 దశాబ్దాల పాటు నడిగడ్డను వలవల ఏడ్చేలా చేసిండ్రు కదా. నడిగడ్డను మీరు వలసబాట పట్టిస్తే కేసీఆర్ ప్రభుత్వం నడిగడ్డలో వ్యవసాయాన్ని పరుగులు పెట్టించింది, నడిగడ్డలో పంటల విప్లవాన్ని తీసుకొచ్చింది. ఆ చర్యల్లో భాగంగానే బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకు, ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకు 15.9 టీఎంసీల నీటిని పూర్తిగా నడిగడ్డలో వినియోగంలోకి తీసుకురావడం కోసం 800 కోట్లకు పైగా వెచ్చించి తుమ్మిళ్ళ ప్రాజెక్టు నిర్మించింది కేసీఆర్ ప్రభుత్వం కదా. తుమ్మిళ్ళ ప్రాజెక్టును నిర్మించి D22 నుంచి D48 వరకు డిస్ట్రిబ్యూటర్ల వరకు పూర్తి స్థాయిలో 55,000కు పైగా ఎకరాలకు నీరందించింది కేసీఆర్ గారి ప్రభుత్వం కదా. 87,500 ఎకరాలకు నీరందించాల్సిన ఆర్డిఎస్ను ఏనాడైనా 30,000 ఎకరాల కన్నా మీరు నీరు బారించిన చరిత్ర ఉందా కాంగ్రెస్ పార్టీకి? మీరు కాలువలను ఎండబెట్టిండ్రు కదా, పొలాలను ఎండబెట్టిండ్రు కదా, నడిగడ్డ రైతుల ఉసురు తీసుకున్నారు కదా, మీరు వాళ్ళ కంట రక్త కన్నీరు కార్పించారు కదా మీరు కాంగ్రెస్ పాలకులు. మరి వాళ్ళ కేసీఆర్ ప్రభుత్వం నడిగడ్డలో పంటల విప్లవాన్ని తీసుకొస్తే, తుమ్మిళ్ళ ప్రాజెక్టు నిర్మిస్తే మీకు కనీసం ఆ నీటిని తాకే అర్హతనే ఉందా కాంగ్రెస్ పార్టీ పాలకులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు? తుమ్మిళ్ళ ప్రాజెక్టుని కాదు, కనీసం ఆ నీటిని తాకే అర్హత కూడా మీకు లేదు. అట్లాంటి మీరు పోయి జనం చీదరించుకున్న, జనం ఈసడించుకున్న, జనం ఓడగొట్టిన నాయకులు ఇవాళ పోయి గెలిచిన విజయాన్ని అడ్డుకోవడం ఎంత దుర్మార్గమైన చర్య. దీని ఇవాళ రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఈసడించుకుంటా ఉన్నారు. ఇవాళ రాష్ట్ర మంత్రి జూపల్లి నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నడిగడ్డలో కాంగ్రెస్ ప్రభుత్వం కీచకత్వాన్ని నడిపిస్తూ ఉన్నది, అరాచకత్వాన్ని నడిపిస్తూ ఉన్నది. గద్వాల ఎమ్మెల్యే మీద గవర్నమెంట్ చేసిన బ్లాక్మెయిల్ రాజకీయాన్ని అల్లంపూర్ ఎమ్మెల్యే మీద కూడా ప్రయోగిస్తూ ఉన్నది. దీన్ని మేము చూస్తూ ఊరుకోం. త్వరలోనే నడిగడ్డలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నది. కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ రోజు అక్కడ ప్రజల ముందు అన్ని వాస్తవాల్ని పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అన్న.